రాఘవరావు కుటుంబం చాలా పెద్దది. అది ఒక అందమైన జాయింట్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ఒక్కొక్కరు కారణం లేకుండానే చనిపోతూ ఉంటారు. ఆ చావులను ఆపడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ చావులకు కారణాలు కూడా ఎవరికీ అంత చిక్కవు. ఇంత ఆనందంగా బ్రతికే ఈ కుటుంబానికి ఆ దేవుడు ఇలా చేశాడంటూ ఊరంతా శోకసంద్రంలో మునిగిపోతుంది. ఇలా అందరూ చనిపోవడంతో రాఘవరావు జీవితం మీద విరక్తి చెంది తను కూడా చనిపోదాం అనుకుంటాడు. కానీ ఆ కుటుంబంలో రాఘవరావుతో పాటు 1 సంవత్సరం బాబు కూడా ఉంటాడు. ఇక్కడే ఉంటే తను కూడా ఎక్కడ చనిపోతాడో అన్న భయంతో తను వేరే దేశానికి తెలిసిన వాళ్ళతో పంపిస్తాడు. రాఘవరావుకి మాత్రం ఎలాంటి అపాయం జరగదు. రాఘవరావు మనవడి పేరు అభయ్. అభయ్ని తనెవరు ఏంటి అనే సంగతులు తనకు తెలియకుండానే వాళ్ళే నిజమైన తల్లిదండ్రుల్లాగా తనని చాలా గారాబంగా పెంచుతారు. తనకి 28 సంవత్సరాలు రాగానే అభయ్ని పెంచిన తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోతారు. కానీ వాళ్ళు చనిపోయే ముందు హాస్పిటల్లో అభయ్కి నిజం మొత్తం చెబుతారు. నిజం తెలుసుకున్న అభయ్ అసలు తన కుటుంబంలో ఒక్కొక్కరు ఎలా చనిపోయారు, దానికి గల కారణాలు తెలుసుకోవడానికి తాతయ్య దగ్గరకు బయలుదేరుతాడు అభయ్. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన తన సొంతూరికి వస్తాడు. బస్సు దిగిన తర్వాత ఊరిలోనికి వెళ్ళడానికి ఒక్క బండి కూడా ఉండదు. అలానే నడుచుకుంటూ వస్తాడు. నడిచిన కొంత సమయానికి ఒక బైక్ కనిపిస్తుంది. ఆ బైక్ నడిపేది ఒక అమ్మాయి కావడంతో లిఫ్ట్ అడగాలా వద్దా అని ఆలోచిస్తాడు అభయ్. ఇంతలో అమ్మాయి, ఇలా నడుచుకుంటూ వెళ్తే ఎన్ని గంటలైనా ఊరిలోనికి వెళ్ళలేవని, నేను ఆ ఊరిలో పని ఉండి వెళ్తున్నాను, నిన్ను అక్కడకు తీసుకెళ్తాను అంటుంది. అభయ్ సరే అని బండి ఎక్కుతాడు. అలా ఊరి దగ్గరకు వెళ్ళగా బైక్ ఆగిపోతుంది. ఆ అమ్మాయి, నా బండి అప్పుడప్పుడు ఇలానే ఆగిపోతుంది, ఇక్కడ నుండి ఊరి దగ్గరే, నడుచుకుంటూ తనని వెళ్ళిపోమంటుంది. అభయ్ ఆ అమ్మాయికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఊరు లోపలికి వెళ్ళగానే ఒక కొట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ రాఘవరావు గారి ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు. ఆ కొట్టు అతను అభయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇల్లు అడిగితే అలా చూస్తున్నావేంటి అని అడుగుతాడు. తను సమాధానం చెప్పేలోపు, నేను ఆ ఇంటికి తీసుకుని వెళ్తానని పక్కనే కూర్చున్న అతను అంటాడు. సరేనని అభయ్ తన వెంట వెళ్తాడు. ఆ కొట్టు అతను ఎంత పిలిచినా వాళ్ళు ఆగరు. అతను ఆ ఇంటి గేట్ వరకు తనను తీసుకొని వెళ్ళి ఇదే ఆ ఇల్లని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లంతా చాలా అందంగా లైటింగ్తో పూలతో డెకరేట్ చేసి ఉంటుంది. అభయ్ లోనికి వెళ్ళగానే వాళ్ళ తాత కుర్చీలోంచి లేచి అభయ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఎప్పటికైనా వస్తావని, నిన్ను ఒకసారైనా చూడాలనే కోరికతో ఈ ప్రాణాన్ని పోకుండా ఆపుకుంటున్నాను అని ఏడుస్తాడు రాఘవరావు. అభయ్ కూడా తన తాతని పట్టుకొని ఏడుస్తాడు. రాఘవరావు ఆ బాధ నుండి తేరుకొని, నువ్వు ఎక్కువసేపు ఈ ఊర్లో ఉండడం మంచిది కాదు, వాడికి తెలిస్తే నిన్ను కూడా చంపేస్తాడు, నువ్వు త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. దానికి అభయ్, వాడెవడు, అసలు మన కుటుంబాన్ని ఎందుకు చంపాడు అని అడుగుతాడు. వాడు నీకు బాబాయ్ అవుతాడు, కానీ ఎందుకు అందరినీ చంపాడో మాత్రం తెలియదని చెబుతాడు. సరే నేను వచ్చాను కదా, ఇదంతా నేను తెలుసుకుంటాను, వాడు ఎవడైతే సరే వాడిని వదిలే సమస్య లేదు అంటాడు అభయ్. కానీ నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు అంటాడు రాఘవరావు. నాకేం పర్వాలేదు తాతయ్య, నేను జాగ్రత్తగానే ఉంటాను అంటాడు అభయ్. మరుసటి రోజు విషయాలన్నీ తెలుసుకోవడానికి ఊరిలోకి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే తనకు బైక్ మీద తీసుకొచ్చిన అమ్మాయి కనిపిస్తుంది. అభయ్ అమ్మాయి దగ్గరకు వెళ్ళి, మీది పక్కూరు అని చెప్పావు కదా, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. పక్కూరైతే ఇక్కడికి రాకూడదా, మొన్న నీకు చెప్పాను కదా ఈ ఊర్లో చిన్న పని ఉందని అంటుంది. ఆ రోజు కూడా అదే చెప్పావు అంటాడు. చెప్పాను, కానీ ఆ రోజు నా బండి ప్రాబ్లం వచ్చింది కదా, తిరిగి వెళ్ళిపోయాను. సరే కానీ నిన్ను ఊర్లో ఎప్పుడూ చూడలేదు, నువ్వు ఎవరింటికి వచ్చావు అంటుంది. అభయ్, నేను రాఘవరావు గారి మనవడిని, తన కోసం నేను ఇక్కడికి వచ్చానని చెబుతాడు. ఇలా చెప్పగానే ఆ అమ్మాయి మొహంలో ఏడుపు కనిపిస్తుంది అభయ్కి. అది అడిగేలోపు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సైకిల్పై వెళ్ళి అతను విచిత్రంగా వీళ్ళని చూస్తూ వెళ్తాడు. ఇది చూసిన అమ్మాయి, సరే మనం అలా నడుస్తూ మాట్లాడుకుందాం అని అభయ్ని తను చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నావు, ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ తెలుసుకుంటుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేసరికి సాయంత్రం అవుతుంది. ఆ అమ్మాయి, సరే నేను వెళ్తాను, చీకటి అవ్వకముందే నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది.
ఇలా వెళ్తున్నప్పుడు అభయ్కి ఆ ఇంటికి దిగబెట్టిన అతను కనిపిస్తాడు. అదంతా అభయ్ మొన్న నీతో మాట్లాడదాం అనుకుంటే కుదరలేదు, కొంచెం మీతో మాట్లాడొచ్చా అని అడుగుతాడు. అతను సరేనంటాడు. అప్పుడు అభయ్ అసలు మా కుటుంబ సభ్యులను ఎవరు చంపారో మీకు తెలుసా అని అడుగుతాడు. అందుకు అతను బాధగా ఎందుకు చంపాడో తెలియదు, కానీ ఎవరు చంపారో ఎక్కడ ఉంటాడో తెలుసు అంటాడు. అందుకు వాడు ఎక్కడ ఉంటాడో అని కోపంతో ఊగిపోతాడు అభయ్. వాడు పక్క ఊర్లోనే ఉంటాడు. వాడి పేరు చలపతిరావు. మీ తాత తమ్ముడు కొడుకు, బాబాయ్ అవుతాడు. కానీ నువ్వు ఎవరో వాడికి తెలిస్తే నిన్ను కూడా చంపేస్తాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. అతను లేదు, వాడిని నేను వదలను, వాడిని చంపే తీరుతాను అంటాడు. ఈ చీకట్లో అక్కడికి వెళ్ళడం మంచిది కాదు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు అతను. అభయ్ ఆ మాట విని ఇంటికి వెళ్ళి తెల్లవారుజామునే వాడి దగ్గరకు బయలుదేరుతాడు. అలా వెళ్తుండగా ఆ రోజు అభయ్ వచ్చినప్పుడు చూసిన కొట్టు అతను చూస్తాడు. చూసి అభయ్ వెంట పరిగెత్తి ఆపుతాడు. అభయ్ అతను చూసి ఎందుకలా పరిగెడుతున్నావు, ఏమైందని అడుగుతాడు. అందుకు అతను ఆ రోజు నన్ను మీ తాతయ్య రాఘవరావు గారి ఇల్లు అడిగారు. అడిగి వెంటనే మీలో మీరే పక్కకు చూస్తూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. నేను పిలిచినా మీరు ఆగలేదు అంటాడు. అభయ్ బల్ల మీద కూర్చుని అతనితో మాట్లాడని అంటాడు. అందుకు అతను బల్ల మీద ఎవరూ లేరని చెబుతాడు. లేదు ఉన్నాడు అంటాడు అభయ్. అతను ఎలా ఉంటాడని అడుగుతాడు. షర్టు మీద కట్బనీలు వేసుకున్నాడు విచిత్రంగా అంటాడు. అతను ఎవరో కాదు, మీ నాన్న మాత్రమే అలా వేసుకునేవాడు అంటాడు. అంతేకాదు మీ తాతగారు చనిపోయి 2 సంవత్సరాలు అయిందని చెబుతాడు. ఇంతలో ఆ రోజు బైక్ అమ్మాయితో మాట్లాడుతుంటే వింతగా చూసిన అతను గుర్తుకు వస్తాడు అభయ్కి. అతని గురించి తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని అడుగుతాడు. ఆ రోజు నువ్వు ఎందుకు నన్ను వింతగా చూసావని. అందుకు అతను మీలో మీరే మాట్లాడుకుంటుంటే చూశానయ్యా అంటాడు. దానికి అభయ్ నా పక్కన నీకెవరూ కనబడలేదా అని అడుగుతాడు. లేదని చెబుతాడు అతను. వెంటనే ఆ కొట్టు అతని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి విషయం తనకు చెబుతాడు. తనకు ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చిందని, అది కూడా ఒక బైక్ మీదని, తను కూడా ఎవరికి కనబడలేదని చెబుతాడు. అతను బాధతో తను ఎవరో కాదు, మీ అమ్మగారు ఏ పనైనా ఇట్టే నేర్చుకునే వ్యక్తి. ఈ ఊరిలో బైక్ నడిపే ఏకైక మహిళ మీ అమ్మగారే. మగవాళ్ళతో పోటీపడి మరీ మీ అమ్మగారు పనులు చేసేవారని చెప్పాడు. ఆ మాట వినగానే అబ్బాయి బల్లపై కూలబడిపోయాడు. అంటే మా అమ్మ నాన్నలు ఆత్మలు, తాతయ్య ఆత్మ నన్ను చూడడం కోసం ఎదురు చూస్తున్నాయా అని. అప్పుడు అతను నీ తాతయ్య చనిపోయిన తర్వాత మీ బాబాయ్ చలపతిరావు చాలాసార్లు వచ్చి ఇంట్లో ఏదో వెతికేవారని చెప్పాడు. అయితే ఏదో వస్తువు గురించి చలపతిరావు మా ఇంటిల్లిపాదిని చంపేశాడని అర్థమవుతుంది. వెంటనే అభయ్ చలపతిరావు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నువ్వు చంపిన వల్ల మిగిలింది నేనే, నిన్ను చంపడానికి నేను బ్రతుకున్నాను అంటాడు. చలపతిరావు పెద్ద పెద్ద మీసాలు గెడ్డాలతో మనిషి భయంకరంగా ఉంటాడు. అంతే భయంకరంగా నవ్వుకుంటూ బయటకు వచ్చి నాకు కావాల్సిన విగ్రహం నాకు ఇచ్చేస్తే వాళ్ళంతా బ్రతికే ఉండేవారు. కానీ దాన్ని నాకు ఎవరు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అది మామూలు విగ్రహం కాదు. దాని ముందు చేతులు చాచి అడిగితే సృష్టిలో దేన్నైనా సరే ముందు పెడుతుంది. మీ తాతల కాలం నుండి అది మీ దగ్గర ఉంది. నేను దాన్ని అడిగాను, కానీ దాన్ని నాకు ఎవరు ఇవ్వలేదు. అందుకే చంపేశాను. నువ్వు కూడా నా చేతిలో చావడానికి వచ్చావా అంటాడు. అది నిజంగా మా దగ్గర ఉంటే దాన్ని నీకు ఇస్తాను, నాతో మా ఇంటికి రమ్మంటాడు. అంటే నన్ను చంపడానికి ప్లాన్ చేసావా అంటాడు చలపతిరావు. కాదు, నువ్వు చెప్పే వరకు ఆ విగ్రహం గురించి నాకు తెలియదు. ఆ ఇంట్లో దాన్ని వెతుకుదాం రా అని తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ తాతయ్య ఆత్మతో విగ్రహం గురించి అడుగుతాడు. దానికి వాళ్ళ తాత ఆత్మ అంటే ఆ విగ్రహం గురించి ఈ నీచుడు అందరినీ పొట్టన పెట్టుకున్నాడా అని కోపంతో చలపతిరావుని ముగ్గురు కలిపి చంపేస్తారు. తర్వాత వాళ్ళ తాత ఆత్మ ఆ విగ్రహాన్ని తీసుకుని వచ్చి అభయ్కి ఇస్తాడు. ఇలా చంపడం, విగ్రహాన్ని ఇవ్వడం ఊరంతా చూస్తారు. చలపతిరావుని చంపగానే వీళ్ళ ముగ్గురి ఆత్మలు శాంతించి అభయ్ని చూస్తూ పైకి వెళ్ళిపోతాయి. అభయ్ ఆ విగ్రహం తీసుకుని ఆ ఊరు గుడిలో పెట్టి తను పెంచిన వాళ్ళ అమ్మా నాన్న ఊరికి వెళ్ళిపోతాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.